శ్రీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా ఆహ్వానం పొందుతున్నాం. సో ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీ జగన్నాథ రథయాత్ర చాలా వైభవంగా జరుగుతుంది పూరి క్షేత్రంలో. సో మనకి ఇక్కడ శ్రీ జగన్నాథ స్వామి ఉన్నారు మన మందిరంలో. ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం మనకి జూలై 7వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. వైట్ జంక్షన్ రామాలయం దగ్గర నుంచి ఏవిఎఫ్ఆర్ వైట్ జంక్షన్ రామాలయం దగ్గర నుంచి మనకి ఈ యొక్క ప్రొసెషన్ ఏదైతే ఉందో శ్రీ జగన్నాథ స్వామి కల్పత్ర సుభద్ర సమేతంగా సోదరులతో కలిసి ఈ యొక్క రథోత్సవాన్ని మనం ఈ యొక్క గోరక్షణ పెట్టి మీదుగా మనం జాంపేట కూరగాయల మార్కెట్ దగ్గర నుంచి శ్యామలా సెంటర్ దగ్గర నుంచి మనకి ఈ యొక్క కోటిపల్లి బస్ స్టాండ్, తర్వాత మహాకాళేశ్వర టెంపుల్ నుంచి ఇస్కాన్ వరకు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క దర్శనం చేసుకొని శ్రీ జగన్నాథ స్వామి ప్రత్యేకమైనటువంటి దర్శనం, అది యొక్క ఫామ్ ఏదైతే ఉన్నారో స్వామి, అది ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం మన మీద ఉంటుందన్నమాట. ఎందుకు అంటే జగన్నాథుడు చాలా ఒక మహాప్రకాశ లీల అంటారు జగన్నాథుని. ఆ రూపం చాలా విశేషమైనటువంటిది. మందిరానికి కూడా రానటువంటి వారికి జగన్నాథుడు మందిరంలో నుంచి బయటకు వచ్చి దర్శనమిస్తారనమాట. అది జగన్నాథ స్వామి తన భక్తుల మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం అది. అందుకని ఈ యొక్క కార్యక్రమాల్లో మన యొక్క రాజమండ్రి భక్తులు, తర్వాత ఇక్కడ ఉండేటువంటి పెద్దలందరూ కూడా, ఈ యొక్క ప్రజలు, రాజమండ్రి ప్రజలందరూ కూడా మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి యొక్క శ్రీ జగన్నాథ రథోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ. ఊరేగిస్తారు లేదా అందరూ లాగుతారు. కానీ జగన్నాథ రథయాత్ర యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే గర్భగుడిలో మూలవరులే వచ్చి రథాల మీద కూర్చుంటారు. అంటే చాలామంది మందిరానికి వచ్చే అవకాశం ఉండొచ్చు, అవకాశం ఉండకపోవచ్చు. అటువంటి వాళ్ళకు కూడా ఆయనంతటే బయటకు వచ్చి తనే తన దర్శనాన్ని ఇచ్చి వాళ్ళందరూ అనుగ్రహించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అటువంటిది ఉత్సవం, ఈ రథయాత్ర ఉత్సవం. అందువల్ల మనం లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే కంబాల చెరువు దగ్గర నుంచి రథయాత్ర నిర్వహించి మనం ఒక రూట్ పెట్టాం. ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పుడు ఈ రూటు ఇటు ఏవి అప్పారావు రోడ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మనం అక్కడ గోరక్షణపేట దగ్గర నుంచి స్వామి అశోక దగ్గర నుంచి అలాగా రంభావసి మేనక డౌన్ దగ్గర నుంచి శ్యామలా సెంటర్, నెక్స్ట్ అయితే ఇంకొక వైపుకి, అట్లా ఒక్కొక్క సంవత్సరము ఆయన ఒక్కొక్క అటువైపు ఉన్నటువంటి వాళ్ళని అనుగ్రహించడానికి భగవంతుడు తనే స్వయంగా కదిలి వస్తాడనమాట. సో ఆ రథయాత్ర అంతా అయిన తర్వాత మన స్వామివారి ఇక్కడ స్టేజ్, మన గౌతమి ఘాట్లో స్టేజ్ ఉంటుంది. అక్కడ ఆయనకి చెప్పను సుమారు ఒక 100, 120, 100, 150 రకాల వంటకాలతో ఆయనకి నైవేద్యం పెడతారు. మహానైవేద్యం అంటారు. అక్కడ మహాహారతి ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాద వితరణ అన్నీ కూడా కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ భగవంతుడు లోపల వెళ్ళిపోతాడు. అది మంటుంది. యాక్చువల్గా 15 రోజులు దర్శనం లేదు. ఇప్పుడు క్లోజ్ మీకు చూస్తే. ఇప్పుడు ఆయనకి జ్వరం వచ్చింది అంటున్నాను. ప్రస్తుతం సిక్లో ఉన్నాడు. ఎవరు? స్వామి. ఇది భావన అండి. భగవంతుడు రోగాలంటే అనుకోకండి. ఆయనకి స్నానం చేయిస్తాం. స్నానయాత్ర అయింది. తర్వాత ఆయన కొద్దిగా జలుబు చేస్తుందని ఆయన ఏకాంతంలోకి వెళ్ళిపోతారు. అందులో దర్శనం ఉండదు. రేపు ఎల్లుండి నుంచి పొద్దున్న నుంచి మనకి రథయాత్ర ముందు ఉదయం నుంచి మనకి స్వామివారి దర్శనం ఉంటుంది. ఎడతెరప లేకుండా 360 రోజులు ఆయన ఒక 55 రోజుల వరకు దర్శనం ఇస్తాడు. ఆయన ఒక 10 రోజులు ఇట్లా దర్శనం ఉండదు. అదే మనకి ఇప్పుడు దర్శనం క్లోజ్. ఆ మొదటి దర్శనం మీకు రథయాత్రకి రథం మీద ఎక్కుతాడు అనమాట. ఆయన ఎక్కి అందరినీ ఒకసారి ఊరు చూసుకుంటాడు, ఎలా ఉంది నా రాజ్యం అనేది. అది మాట. దాని ఎంతమంది